ఇప్పుడు మనం పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ ప్రభాస్ గారు ఏం రివ్యూ ఇచ్చిండో కాంతారా చాప్టర్ 1 గురించి అయితే మనం తెలుసుకుందాము. కాంతారా చాప్టర్ 1 గురించి సందీప్ రెడ్డి వంగ గారు ఏమంటున్నారో, ఏం రివ్యూ ఇచ్చిందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఏదైతే రివ్యూ ఇచ్చిందో అది ఒకసారి చూద్దాము. హలో ఫ్రెండ్స్, మీరు thumbnail లో చూసింది ఇప్పుడు వినబోయేది నిజమే. అవును, మన కాంతారా చాప్టర్ 1 మూవీ గురించి అయితే ప్రభాస్, ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగ లాంటి సెలబ్రిటీస్, పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద హీరోస్ అయితే రివ్యూస్ అయితే ఇచ్చిళ్ళు. అదేంటో మనం చూసుకుందాము, చదువుదాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్దాము. ఒక సినిమా హిట్ అయిందనంటే దాని గురించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, పెద్ద పెద్ద హీరోస్ కానీ, ఫేమస్ పర్సనాలిటీలు చాలా వరకు రివ్యూస్ అయితే ఇస్తారు. అలాగే కాంతారా చాప్టర్ 1 గురించి మామూలుగా కామన్ ఆడియన్స్ ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ అయితే ఇచ్చిళ్ళు. తర్వాత క్రిటిక్స్ ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ అయితే ఇచ్చిళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో. అలాగే మన ఫేమస్ పర్సనాలిటీస్ అయినటువంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రివ్యూస్ అయితే ఇచ్చిళ్ళు. ఆ రివ్యూస్ ఏంటో చదువుదాము ఫస్ట్. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఏ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమా వచ్చినా కానీ, ఇప్పుడు కల్కి కానీ, పుష్ప 2 కానీ, ఏ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా కానీ మాక్సిమం పెద్ద పెద్ద స్టార్స్ అయితే మనకి రివ్యూ ఇవ్వడం చూసినాం. ఇప్పుడు మనం కాంతారా చాప్టర్ 1 గురించి సందీప్ రెడ్డి వంగ గారు ఏమంటున్నారో, ఏం రివ్యూ ఇచ్చిలో చూద్దాం ఒకసారి. సందీప్ రెడ్డి వంగ, కాంతారా చాప్టర్ 1 ఈజ్ ఏ ట్రూ మాస్టర్ పీస్. ఇండియన్ సినిమా హ్యాస్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్ బిఫోర్. It's a cinematic thunderstorm, raw, divine and unshakable. Rishabh Shetty delivers a true one-man show, crafted and carried single-handedly. నిజమే కదా, అసలు రిషబ్ శెట్టి అసలు పర్ఫార్మెన్స్ అంటే అసలు సింగిల్ హ్యాండిల్లీ. మామూలుగా డైరెక్షన్ చూసుకోండి, స్టోరీ చూసుకోండి, తర్వాత స్క్రీన్ ప్లే, తర్వాత యాక్టర్ మొత్తం సింగిల్ హ్యాండిల్లీ దీన్ని అయితే మొత్తం వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయిండు. నేను ముందే అన్నాను కదా, మామూలుగా సినిమాలో హీరోకి ఎలివేషన్స్ ఇస్తారు, కానీ ఈ సినిమాలో హీరో సినిమాకి ఎలివేషన్స్ ఇచ్చిండు, అంతే కదా. ఇప్పుడు మనం జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఏదైతే రివ్యూ ఇచ్చిల్లో అది ఒకసారి చూద్దాము. Congratulations to the team of Kantara Chapter 1 on scoring a resounding success. Rishabh Shetty sir pulled off the unthinkable by excelling both as a mind-blowing actor and a brilliant director. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎక్సలెంట్ యాక్టర్ అండ్ బ్రిలియంట్ డైరెక్టర్, ఇది అసలు అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. మై ఎంటైర్ విషెస్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అలాంగ్ విత్ హోంబోలే ఫిల్మ్స్ ఫర్ ఫియర్లెస్లీ బ్యాకింగ్ రిషబ్ శెట్టి సర్స్ విజన్. అంతే కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్ అంతగానో ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు రిషబ్ శెట్టి సార్ ఏదైతే ఉన్నారో మన యాక్టర్ డైరెక్టర్, తన విజన్ అనేది మనకి అవుట్పుట్ గా రాకపోతుండే. అందుకే హోంబోలే ఫిలిమ్స్ కూడా కంగ్రాట్స్ చెప్పాడు, మన థ్యాంక్ యూ కూడా చెప్పాడు, కంగ్రాట్స్ కూడా చెప్పాడు ఎన్టీఆర్ సార్. ఎందుకంటే నెక్స్ట్ మూవీ హోంబోలే మూవీస్ తోనే కాబట్టి. అయితే ఈ కాంతారా చాప్టర్ 1 మూవీలో ఎన్టీఆర్ గారి రోల్ కూడా ఉందని చెప్పేసి చాలా వరకు ఫస్ట్ రూమర్స్ అయితే వచ్చినాయి. ఇందులో అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు లేడు, కానీ కాంతారా చాప్టర్ 3 అంటే ఇప్పుడు కాంతారా వచ్చింది, కాంతారా చాప్టర్ 1 వచ్చింది, కాంతారా చాప్టర్ 2 రావచ్చు కదా నెక్స్ట్. దాంట్లో అంటే థర్డ్ సిరీస్ లో కంపల్సరీ ఎన్టీఆర్ గారు ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఏం రివ్యూ ఇచ్చిలో ఒకసారి చూద్దాము. కాంతారా చాప్టర్ 1 ఈజ్ నాట్ ఏ జస్ట్ ఎ ఫిల్మ్, ఇట్స్ ఏ డివైన్ రోడ్ కల్చరల్ స్పెక్టాక్యులర్. Rishabh Shetty sir gave a performance of a lifetime with intensity, devotion and sheer brilliance. I just could not get those visuals off my mind, and Ajnish beats truly set the soul of the film ablaze. Ajnish మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్షన్ అయితే చేసిండు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా హోంబోలే ఫిల్మ్స్ అంటేనే మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, ఖచ్చితంగా ఎలివేషన్స్ ఉంటాయి. ప్రతి సినిమా చూసినట్లయితే హోంబోలే ఫిల్మ్స్ రీసెంట్ గా వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది ఇండియా లెవెల్లో. రుక్మిణి ట్వీట్స్ బ్రింగ్ బోత్ ఎలిగెన్స్ అండ్ డెప్త్ టు కాంతారా చాప్టర్ 1. పర్సనల్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. థియేటర్ లోనే చూసి ఎక్స్పీరియన్స్ చేసే మూవీ అది. థియేటర్ లో చూడకుండా మామూలు టీవీలో చూసినా, హెచ్డి ప్రింట్స్ వచ్చినా, ఏ ప్రింట్స్ వచ్చినా టీవీలో చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఇప్పుడు మనం
పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఏమైతే రివ్యూ ఇచ్చిలో చూద్దాము. విషింగ్ ఏ సూపర్ బ్లాక్ బస్టర్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కాంతారా చాప్టర్ 1. రాక్ ఇట్ అగైన్ విత్ యువర్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ డియర్ రిషబ్ శెట్టి సార్. అంతే కదా, రాకింగ్ పర్ఫార్మెన్స్ తోనే వన్స్ అగైన్ అంటే కాంతారా చాప్టర్ 1 లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తోనే అయితే ఇచ్చి పడేసిండు. ఆల్ ద బెస్ట్ గైస్ అని చెప్పేసి అందరికైతే కంగ్రాట్స్ అయితే చెప్పిండు. ఇప్పుడు మనం పాన్ ఇండియా #1 స్టార్ ప్రభాస్ గారు ఏం రివ్యూ ఇచ్చిండో కాంతారా చాప్టర్ 1 గురించి అయితే మనం తెలుసుకుందాము. కాంతారా చాప్టర్ 1 ఈజ్ ఏ బ్రిలియంట్ ఫిల్మ్ విత్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందని చెప్పేసి ప్రభాస్ గారు అయితే అంటున్నారు. ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్. ఇది 100% నిజం. ఎందుకనంటే ఈ ఇయర్ లో మనం అనుకున్నాం కదా 1000 CR కలెక్ట్ చేసే మూవీ ఏది రాలేదు. ఇక పైన వస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ అయితే రావట్లేదు. అయితే ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అనుకోవాలి. ఎందుకంటే ఆ పాన్ ఇండియా లెవెల్లో మామూలుగా లోకల్ అంటే మామూలుగా వన్ లాంగ్వేజ్ లో సింగిల్ లాంగ్వేజ్ లో కొన్ని సినిమాలు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ కావచ్చు, కానీ పాన్ ఇండియా లెవెల్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా మాత్రం ఇదే. కంగ్రాచులేషన్స్ టు రిషబ్ శెట్టి, విజయ్ అండ్ హోంబలే ఫిల్మ్స్. ఎందుకంటే హోంబలే ఫిల్మ్స్ లో సలార్ 2 కూడా రాబోతుంది. ఇప్పుడు మళ్ళీ తర్వాత సలార్ 2 రావాలి. తర్వాత ఇప్పుడు రిషబ్ శెట్టి గారికి మళ్ళీ హోంబలే ఫిల్మ్స్ కి అయితే కంగ్రాట్స్ అయితే చెప్పిండ్రు మన ప్రభాస్ గారు. ప్రతి సినిమా ఫస్ట్ డే సూపర్ డూపర్ కలెక్షన్స్ తోనే దూసుకుపోతుంది ఫస్ట్ డే. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైడే కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఒక 50% అయితే డ్రాప్ అవుతాయి కలెక్షన్స్. అలాగే ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 ఏమైనా డ్రాప్ అవుతుంది దాన్ని తెలుసుకున్నట్లయితే మేబీ 50-40% కాకుండా ఒక 30-20% మాత్రమే డ్రాప్ అయ్యేదానికి అయితే ఛాన్స్ ఉన్నది. అది ఏ విధంగా చెప్తున్నా చూద్దాం ఒకసారి. 9 to 10 బుక్ మై షోలో 53,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి. 10 to 11 70,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 11 to 12 76,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి బుక్ మై షోలో. అయితే మనం నిన్నటితో కంపేర్ చేసుకుందాము. మార్నింగ్ 6 నుండి 12 వరకు నిన్న ఎన్ని టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఇవాళ ఎన్ని టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాము, ఒకసారి డిస్కస్ చేద్దాము. నిన్న మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు బుక్ మై షోలో 2,65,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అదే ఈ రోజు చూసినట్లయితే మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు 2,57,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 8,000 టికెట్స్ అయితే వేరియేషన్ డిఫరెన్స్ అయితే వస్తుంది. కాబట్టి ఆల్రెడీ నిన్నట్లాగానే ఈ రోజు కూడా బుకింగ్స్ జరుగుతున్నాయి. అందుకని చెప్తున్నాను, ఈ కలెక్షన్స్ పరంగానైతే పెద్ద అమౌంట్ లో డ్రాపేజ్ అయితే ఉండడానికి ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్ నిన్న మనము 100 CR కలెక్ట్ చేసింది కదా, ఈ రోజు అంటే ఈ సెకండ్ డే రోజు 60 to 70 CR అయితే కలెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ రోజు కనుక 60 to 70 CR కలెక్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 1000 CR కలెక్ట్ చేయడానికి లాంగ్ రన్ లో ఇది అయితే 100% పాసిబుల్ అవుతుంది. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.